మన చేతుల్లో తిరిగే ఈ చిన్న కాగితం ముక్క ఎన్ని కథలు దాచుకుని ఉందో మీకు తెలుసా? పుట్టినరోజు నుండి ఈ రోజు వరకు భారత రూపాయి ఎన్నో తుఫాన్లను దాటింది. ఈరోజు రూపాయి ఎందుకు పడిపోతోంది? ఎవరు దీనిని తోసేస్తున్నారు? ఏ సంఘటనలు దీనిని వణికించాయి? అన్నింటినీ ఒకే శ్వాసలో తెలుసుకుందాం. రూపాయి పడిపోవడానికి 5 శక్తివంతమైన కారణాలు. 1. చమురు, మన బలహీనత. భారతదేశం తన చమురులో 80% ఇతర దేశాల నుంచి తెచ్చుకుంటుంది. ప్రతిసారి చమురు ధరలు మంటపట్టినప్పుడు మన రూపాయి గాయపడుతుంది. 2. అమెరికా వడ్డీరేట్లు ప్రపంచాన్ని కదిలించే నిర్ణయం. అమెరికాలో వడ్డీరేట్లు పెరిగితే ప్రపంచం మొత్తం కదులుతుంది. పెట్టుబడిదారులు ఇండియా లాంటి దేశాల నుంచి డబ్బు తీసుకుని అమెరికా బాండ్లలో దాచేస్తారు. 3. కరెంట్ అకౌంట్ డెఫిసిట్, కనిపించని గాయం. దిగుమతులు ఎక్కువ, ఎగుమతులు తక్కువ. ఈ అసమతౌల్యం భారత ఆర్థిక వ్యవస్థను ఎప్పుడూ బలహీనపరుస్తుంది. 4. ప్రపంచ సంక్షోభాలు, కాని ప్రభావం మనపై. 2008 ప్రపంచం ఒక్కసారిగా కూలిపోయింది. 2020 ప్రపంచం ఆగిపోయింది. ఏ దేశానికి నష్టం జరిగినా భారత రూపాయి మీద ప్రభావం తప్పదు. పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోతాయి. రూపాయి యుద్ధాలు, విధానాలు పెట్టుబడిదారుల నమ్మకాన్ని కదిలిస్తాయి. నమ్మకం కోల్పోయిన పెట్టుబడిదారు ప్రపంచంలో వేగంగా పరిగెత్తేది డాలర్ వైపు. అప్పుడు రూపాయి దారి తప్పుతుంది. పార్ట్ 2. రూపాయిని శాశ్వతంగా మార్చిన చారిత్రాత్మక సంఘటనలు. 1966 భారత రూపాయి మొదటి పెద్ద పతనం. దేశం సంక్షోభంలో ఉండగా ఒక్క నిర్ణయం తీసుకోబడింది. రూపాయి విలువను 36% తగ్గించారు. అదే రూపాయి చరిత్రలో మొదటి పెద్ద గాయం. దేశం దివాలా అంచుల వద్ద ఉండగా ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది. లిబరలైజేషన్. మార్కెట్ ఆధారిత రూపాయి. ఆ రోజు నుంచి రూపాయి విలువ ప్రపంచం ఎలా కదులుతుందో అలాగే కదులుతుంది. రూపాయి పడిపోవడం కేవలం ఒక సంఖ్య మారడమేం కాదు, దేశం ఎదుర్కొంటున్న సవాళ్ల ప్రతిబింబం. ప్రతిసారి అది పడిపోయినప్పుడు మన ఆర్థిక వ్యవస్థ ఇంకో నిజం చెబుతోంది. మరి మనం వినాలనే మనసుంటే. మీకు ఈ వివరాలు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోకు లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు ఇలాంటి డీప్ మ్యాటర్ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.